ఎవరివన్ ఎవరైతే తెలంగాణ సెట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ వీడియో చివరికి చూడండి, ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. ఈరోజు ముఖ్యంగా పిఎస్ఎట్ 2023, పిఎస్ఎట్ 2022, పిఎస్ఎట్ 2019 పేపర్లో మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్ అనాలిసిస్ ఎలా ఉంటుంది, ఏ టాపిక్ వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ ఉంది, ఏ టాపిక్ ప్రిపేర్ అవుతే మనం ఎక్కువ స్కోర్ సాధించవచ్చు, టిఎస్ఎట్ క్రాక్ చేయడానికి ఈజీ మెథడ్స్ ఏంటివి, పేపర్ 1 పేపర్ 2లో ఉన్నటువంటి మార్క్స్ విధానం ఎలా ఉండబోతుంది. సో స్మార్ట్ వర్క్ చేసి ఈజీగా 130, 140 మధ్యలో మార్క్స్ తెచ్చుకోవడం, ఎలాంటి ట్రిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మనము సెట్ క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి దాదాపు 150 క్వశ్చన్స్ 300 మార్కులు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. నెగిటివ్ మార్కులు లేని సందర్భంలో సో ఈజీగా సెట్ క్రాక్ చేయడానికి సూచనలు ఏంటి, సలహాలు ఏంటి అని చెప్పేసి చాలా మంది విద్యార్థులు అడుగుతా ఉన్నారు. సో మన యూట్యూబ్లలో చాలా మంది పేపర్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ జరుగుతున్న తరుణంలో మ్యాథమెటిక్స్ సంబంధించి ఒక డీటెయిల్ ఐడియా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా 3 years పేపర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను, పర్టికులర్లీ మ్యాథమెటిక్స్ కాంటెంట్ కి సంబంధించి. సో ప్రియమైన విద్యార్థులారా, మీరు 2023 అంటే లాస్ట్ టైం కండక్ట్ చేసినటువంటి 6 షిఫ్ట్లలో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో 2023లో 6 షిఫ్ట్ కండక్ట్ చేశారు, 22లో కూడా 6 షిఫ్ట్ చేశారు. అదే 2019లో 4 షిఫ్ట్స్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది, అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అయితే 2023లో హైయెస్ట్ స్కోర్ ఎలా ఉంది, ఎంత స్కోర్ సాధిస్తే మనకు వస్తుందన్న విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో మాకు తెలిసినంత వరకు 2023లో హైయెస్ట్ స్కోరు 168, టాప్ ర్యాంకర్ సంపాదించినటువంటి స్కోర్. సో ఈ స్కోర్ రీచ్ కావడానికి ఎలా చేయాలి? అయితే ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్ లో లీనియర్ ఆల్జిబ్రా, కాంప్లెక్స్ అనాలిసిస్, రియల్ అనాలిసిస్, ఓడిఈ, పిడిఈ, అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రా, సో న్యూమరికల్ అనాలిసిస్, క్యాలిక్యులస్ ఆఫ్ వేరియేషన్ అండ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్స్, న్యూమరికల్ అనాలిసిస్, అట్ ద సేమ్ టైం స్టాటిస్టిక్స్. అయితే ఈ మ్యాథమెటికల్ సైన్సెస్ అనే పేరుతోటి కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ఎగ్జామ్ దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడు? సార్ మ్యాథమెటిక్స్ ఎక్కువ ఇస్తున్నాడు, సార్ స్టార్ట్స్ ఎక్కువ ఇస్తున్నారని ఒక్కొక్కరు ఒక ఫోబియాతో మాట్లాడుతూ ఉన్నాను. సో డీటెయిల్ గా నేను ఒక 3 పేపర్స్ స్టడీ చేశాను. అందులో ఎగ్జాక్ట్లీ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, ఏ ఏరియాకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు అన్న విషయాన్ని కూడా మీకు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే మొట్టమొదటిగా 2023 మ్యాథమెటికల్ సైన్స్ ఎగ్జామినేషన్ పేపర్ చూసే ముందు ఈ మధ్య కాలంలో ఒక ఉద్యమం కూడా జరుగుతూ ఉంది. మ్యాథమెటికల్ సైన్సెస్ పేపర్ ని 2 భాగాలుగా విడగొట్టాలి, మ్యాథమెటిక్స్ వేరు, స్టాట్స్ వేరు సపరేట్ చేయాలని అనేక మంది అభ్యర్థులు ఆస్పిరెంట్స్ ఇటు యూజీసీకి సిఎస్ఆర్ ద్వారా కానీ, ఇటు టిఎస్పిఎస్సి టిఎస్సెట్ వాళ్ళకి కానీ వరకు మెయిల్స్ ఇవ్వడము, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే సిఎస్ఐఆర్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారో ఖచ్చితంగా అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా అమలు అవుతుంది. అంతవరకు ఓన్ గా వీళ్ళు మాత్రం 80% డిసిషన్ తీసుకోలేరు. అంతవరకు ఎగ్జామినేషన్ సేమ్ ప్యాటర్న్ లో కంటిన్యూ అవుతుంది. కొంతమంది అడుగుతా ఉన్నారు, ఈసారి టిఎస్సెట్ మ్యాథమెటిక్స్ వేరు, స్టాట్స్ వేరుగా కండక్ట్ చేయబోతా ఉన్నారు. అట్లాంటి ఆలోచన ఏం లేదండి, 2 కూడా కలిపి ఉంది. రైట్, ఇక పోదాం టాపిక్ లోకి వెళ్ళిపోతే టిఎస్సెట్ 23లో అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రాకు సంబంధించి 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రాలో 6 క్వశ్చన్స్ ప్లస్ రింగ్ థియరీ, అంటే ఇక్కడ ఆల్జిబ్రాలో గ్రూప్ థియరీలో 6 ఇచ్చాడు, రింగ్ థియరీలో 2 ఇచ్చాడు, మొత్తం 8 క్వశ్చన్స్ ఇచ్చాడు. తర్వాత కాంప్లెక్స్ అనాలిసిస్ 7 క్వశ్చన్స్, రియల్ అనాలిసిస్ 12 క్వశ్చన్స్. అంటే హైయెస్ట్ వెయిటేజ్ రియల్ అనాలిసిస్ ఇస్తుంది, అంటే ఇంక్లూడింగ్ మెట్రిక్ స్పేస్, మెజర్ అండ్ ఇంటిగ్రేషన్, మెట్రిక్ స్పేస్, రియల్ అనాలిసిస్, సీక్వెన్స్ అండ్ సిరీస్, కాంచె డిఫరెన్షియేషన్, కంటిన్యూటీ, రియమాన్ ఇంటిగ్రేషన్, సో ఫంక్షన్స్ ఆఫ్ బౌండెడ్ వేరియేషన్, ఇవన్నీ కూడా వచ్చేసి దీంట్లోకి వెళ్ళి మనకు 12 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. లీనియర్ ఆల్జిబ్రాకి వెళ్ళి 8 ఇచ్చాడు, ఓడీకి వెళ్ళి కూడా 8 క్వశ్చన్స్ ఇచ్చాడు, పీడీ 3 క్వశ్చన్స్, సో ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ 2 క్వశ్చన్స్, క్యాలిక్యులస్ ఆఫ్ వేరియేషన్ 4 క్వశ్చన్స్, న్యూమరికల్ అనాలిసిస్ 3 క్వశ్చన్స్. సో ఓవరాల్ గా ఆల్ టుగెదర్ ఇవన్నీ కలిపి చూసినట్లయితే మనకు సో ఎన్ని క్వశ్చన్స్ అయినాయి మనకు 2023లో మ్యాథమెటిక్స్ వెళ్ళి ఇచ్చినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అంటే, సో మనము ఎన్ని చెప్పొచ్చు, ఎన్ని క్వశ్చన్స్, ఇవన్నీ ఆల్ టుగెదర్ కౌంట్ చేసినట్లయితే మనకు వచ్చిన క్వశ్చన్స్ 58 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ పోర్షన్స్ వెళ్ళి ఇవ్వడం జరిగింది. అది అప్లైడ్ మ్యాథ్స్ కావచ్చు, ప్యూర్ మ్యాథమెటిక్స్ కావచ్చు. అదే 58 ప్లస్ 42 స్టాట్స్కి ఇచ్చారండి. సో 42 క్వశ్చన్స్ 2023లో స్టాటిస్టిక్స్,
రిమైనింగ్ 58 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ పోర్షన్స్కి ఇచ్చాడు. మరి ఇలాంటి సందర్భంలో ఎన్ని క్వశ్చన్స్ తెచ్చుకుంటే, మ్యాథమెటిక్స్ లో ఎన్ని క్వశ్చన్స్ తెచ్చుకుంటే సెట్ క్రాక్ చేయడానికి ఆస్కారం ఉంది? ఒక ఈజీ ఐడియా చెప్తాను మీకు. అంటే అవుట్ ఆఫ్ 58లో అట్లీస్ట్ మీరు 28 క్వశ్చన్స్ ఇద్దాం. 28 క్వశ్చన్స్ అంటే మనము ఈ టాపిక్స్లలో ఒక దాన్ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతాం, కొన్ని కావు, కొన్ని టఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, చేయలేని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కాబట్టి అవుట్ ఆఫ్ 58లో 28 పెట్టుకున్నాం. 28 × 2 56. అయితే ఇక్కడ ఒక లాజిక్ చూడాలి మీరు. రిమైనింగ్ 20 క్వశ్చన్, రిమైనింగ్ మనకు 28 పెట్టాము, ఇంకా ఎన్ని ఉన్నాయి మనకు? 30 క్వశ్చన్స్ ఉన్నాయి. రిమైనింగ్ 30 క్వశ్చన్స్ లో నువ్వు ఏ ఆప్షన్ పెట్టినా ఇంకొక 10 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అదే అలా మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అదే మరి స్టార్స్ విషయం ఎట్లా చేస్తామన్నా, నీకు స్టార్స్ టచ్ లేదు అనుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులు ఇంకో విషయం, ఈజీగా మీకు స్కోర్ చేసేటువంటి ఇంకొక చెప్తాను, మార్కో చైన్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి 2 క్వశ్చన్స్ ప్రతిపాదిస్తున్నాడు. అది ఈజీగా జస్ట్ యూ కెన్ సిన్సియర్లీ హార్డ్ వర్క్ ఆన్ 2 hours వర్క్, ఖచ్చితంగా అందులోకి వెళ్ళి 2 × 2 4 మార్క్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు. మేము మా విద్యార్థులకు కూడా ఆ రకంగా ప్రయత్నం చేశాం. సింపుల్ టెక్నిక్స్ తోటి ఈజీగా మనము నాన్ స్టాటిక్ స్టూడెంట్స్ కూడా ఈజీగా క్రాక్ చేసే విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ 2 hours క్లియర్ 2 క్వశ్చన్స్. సో మొత్తం మీద 42 క్వశ్చన్స్ స్టార్స్ లో ఇచ్చాడు. మ్యాథమెటిక్స్ లో 58 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆల్ టుగెదర్ కలిపేసి ఇది 100 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్. అయితే ఇక్కడ ఈ 42 మార్క్స్ నాకు ఏమి తెలియదు అనుకున్నా. సో నెక్స్ట్ పర్సన్ కు స్టార్ట్స్ గురించి ఏమి తెలియదు. అయితే మనం 2023లో ఈ 42 స్టార్ట్స్ పోర్షన్ లో ఆప్షన్స్ కనుక వెరిఫై చేస్తే ఏ ఆప్షన్ కు ఎన్ని కరెక్ట్ ఉన్నాయి, బిసిడి ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నాయి అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే మేము కౌంట్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్ను. సో ఫస్ట్ ఆప్షన్ 8 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి, సెకండ్ ఆప్షన్ 9 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి, థర్డ్ ఆప్షన్ 14 క్వశ్చన్స్, ఫోర్త్ ఆప్షన్ 11 క్వశ్చన్స్. సో ఫోర్త్ ఆప్షన్ 11 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి, థర్డ్ ఆప్షన్ 14, సెకండ్ ఆప్షన్ 9, ఫస్ట్ ఆప్షన్ 8 క్వశ్చన్స్. సో నేనేమంటానంటే మీకు ఏం తెలియనప్పుడు యూ కెన్ చూస్ ఎనీ 1 ఆప్షన్ ఓన్లీ. ఇది స్మార్ట్ వన్. సో నెగిటివ్ మార్కింగ్ లేవు కాబట్టి సపోజ్ ఈ ప్యాటర్న్ లో చూసిన 2023 ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో 42 క్వశ్చన్స్ కాను 14 సి అంటే థర్డ్ ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నాయండి. 14 క్వశ్చన్స్ థర్డ్ ఆప్షన్. ఇన్ కేస్ యూ కెన్ చూస్ ఐదర్ సెకండ్ ఆర్ థర్డ్ ఆప్షన్, ఎనీ పేపర్, ఏదైనా పేపర్ లో మీరు సెకండ్ కానీ థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకున్న వాళ్ళకు 14 × 2 28. ఎస్, ఒక్కసారి కౌంట్ చేద్దాం. 14 × 2 28 క్వశ్చన్. ఇక్కడ 14 క్వశ్చన్ చేసాం, అక్కడ 28 × 2 56. సో 14 × 2 ఇక్కడ 28 క్వశ్చన్స్, 28 మార్క్స్ వస్తున్నాయి. సో 28 + 56 ప్లస్ మనం ఈజీగా మ్యాథమెటిక్స్ లో రిమైనింగ్ 28 అంటే మీన్ 28 కాకుండా మిగిలిన క్వశ్చన్స్ ఏమన్నా 30 క్వశ్చన్స్. 30లో ఈజీ ఇంకో 10 మార్కులు వస్తాయి. అంటే 56 + 10 ప్లస్ ఇక్కడ వచ్చేటువంటి ఇక్కడ మనకు ఆల్రెడీ 14 × 2 అనుకుంటున్నాం 28. సో ఆల్ టుగెదర్ ఎన్ని అవుతున్నాయి? 14. విత్ 6 + 2 8 94 మార్క్స్ వస్తుంది. అంటే నువ్వు ఓన్లీ 28 క్వశ్చన్ అంటే 50% ఆఫ్ మ్యాథమెటిక్స్ లో ఇచ్చినటువంటి 50% క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేయగలిగితే నీకు స్టార్ట్స్ ని ఎలా చేయాలో చెప్పడం జరిగింది. మీకు దాదాపు 94 మార్క్స్ వస్తున్నాయి. ఇన్ కేస్ ఇక్కడ 94 వచ్చినాయి. పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాం అనుకున్నాం. 35 × 2 ఈస్ 70 మార్క్స్. అక్కడ 70 మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 92 మార్క్స్, 90 మార్క్స్ అనుకున్నాం. 90 మార్క్స్. సో అప్పుడు నీ స్కోర్ ఎంత తెలుసా? 90 + 70 160 మార్క్స్. అంటే పోయినసారి టాపర్ కు నియరెస్ట్ గా ఉన్నట్టు. సో టార్గెట్ మినిమం మీరు రిజర్వేషన్ పోయినసారి 136 బీసీలో ఉంది, 128 SC/ST రిజర్వేషన్ కింద తీసుకొని కటాప్. కాబట్టి 130 నుంచి ఒకవేళ రిజర్వేషన్ బీసీ వాళ్ళకైనా SC/ST వాళ్ళకైనా 130 నుంచి రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 130 నుంచి 146 వరకు తెచ్చుకోగలిగినట్లయితే ఈ రేంజ్ లో ఖచ్చితంగా మీకు వస్తుంది. సో ఇప్పుడు ముఖ్యంగా మీకు 50 క్వశ్చన్లో ఒక 35 పేపర్ 1లో. సో రిమైనింగ్ దాంట్లో ఇక్కడ మనం అనుకున్నట్టు 28 క్వశ్చన్స్ అక్కడ అటెంప్ట్ చేసినట్లయితే 56 మార్క్స్ వస్తాయి. డైరెక్ట్ ఏదో ఆప్షన్ పెడితే అక్కడ 10 మార్క్స్, 56 మార్క్స్ అవుతున్నాయి. సో స్టార్ట్స్ లో ఏదో ఒక ఆప్షన్ పెట్టినట్లయితే మినిమం మనకు ఇక్కడ అదృష్టవశాత్తు 14 కరెక్ట్ అయింది. ఈ రకంగా మనము దాదాపు మనకు
140 నుంచి 160 స్కోర్ చేసే ఆపర్చునిటీ 2023లో జరిగింది. సో డియర్ స్టూడెంట్స్, మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇందులో ముఖ్యంగా కొన్ని టాపిక్స్ మీకు ఏదైతే పర్ఫెక్ట్నెస్ ఉంటుందో ఆ పర్ఫెక్ట్ లో ఉన్నటువంటి రియల్ అనాలిసిస్ ఇచ్చాడు. హైయెస్ట్ స్కోర్ 12% ఇచ్చాడు. 12 చేయకపోయినా అట్లీస్ట్ 8 వరకు చేసినా చాలు. దాంట్లో మీకు కౌంటబిలిటీ మీద, అన్కౌంటబిలిటీ మీద, సీక్వెన్స్ అండ్ సిరీస్ మీద, కంటిన్యూటీ, యూనిఫామ్ కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, రీమాన్ ఇంటిగ్రబిలిటీ, ఇంప్రాపర్ ఇంటిగ్రల్ దగ్గర కూడా పోవట్లేదు మీకు రీమాన్ ఇంటిగ్రిటీ. సో కంటిన్యూటీ, యూనిఫామ్ కంటిన్యూటీ, రీమాన్ ఇంటిగ్రల్, మెజరన్ ఇంటిగ్రేషన్ వీలైతే చూడండి, టోపాలజీ ఫంక్షనాలిటీస్ కూడా చూడండి. సింపుల్ క్వశ్చన్స్ మీకు ఈజీగా పెట్టేది. సో అక్కడ 12 క్వశ్చన్స్ చేయగలుగుతున్నారు. ఆల్జిబ్రాకి వచ్చేసరికి మనకు గ్రూప్ థియరీ, రింగ్ థియరీకి వెళ్ళి క్వశ్చన్స్ ఇస్తా ఉన్నాడు. ఓడిపిడికి వెళ్ళి క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి. కాంప్లెక్స్ అనాలిసిస్, మేజర్ కాంప్లెక్స్ అనాలిసిస్. సో మీరు ఏం సలహా ఇస్తారు సార్ ఈజీగా టీఎస్ఎట్ క్వాలిఫై కావాలి అంటే సింప్లీ ఐఎమ్ సజెస్టింగ్ ఆల్ ద టీఎస్ఎట్ మ్యాథమెటిక్స్ ఆస్పిరెంట్స్ యూ షుడ్ ప్రిపేర్ ఫర్ లీనియర్ ఆల్జిబ్రా, కాంప్లెక్స్ అనాలిసిస్, రియల్ అనాలిసిస్, ఓడిఈ, పిడిఈ, ఇంకా వీలైతే మార్క్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి. సో ఆ రకంగా లీనియర్ ఆల్జిబ్రా, కాంప్లెక్స్ అనాలిసిస్, రియల్ అనాలిసిస్, ఓడిఈ, పిడిఈ అండ్ అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రా, ఇవి కనుక మీరు పర్ఫెక్ట్ గా చేయగలిగినట్లయితే మీరు ఖచ్చితంగా ఆ దాంట్లో దాదాపు 25 to 30 క్వశ్చన్స్ మీకు తెలిసి వస్తాయి. ఈజీగా టీఎస్ఎట్ క్రాక్ చేసుకోవచ్చు దానికి కొన్ని రోజులు. ఇది మొత్తం మీద టీఎస్ఎట్ 2023లో హైయెస్ట్ టాపిక్, హైయెస్ట్ క్వశ్చన్స్ ఏ టాపిక్ వెళ్ళి అడిగాడు అంటే రియల్ అనాలిసిస్, అది 12 క్వశ్చన్స్. నెక్స్ట్ హైయెస్ట్ క్వశ్చన్స్ అందులోకి వెళ్ళి వచ్చినాయి అంటే లీనియర్ ఆల్జిబ్రాకి వెళ్ళి 8 వచ్చినాయి. ఇక్కడ ఓడీకి వెళ్ళి కూడా 8 క్వశ్చన్స్ రావడం జరిగింది. నౌ కమింగ్ టు ద టీఎస్ఎట్ 2022 లాస్ట్ టైం జరిగినటువంటి, అంటే ఇది ఇంతకు ముందు అంటే 23 కంటే ముందు జరిగినటువంటి ఎగ్జామ్ లో ఎలా వచ్చిందో చెప్తాను. ఇందులోకి వచ్చినట్టయితే సో ఆల్జిబ్రా, అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రాలో కూడా 7 క్వశ్చన్స్ ఇచ్చాడు. రింగ్ థియరీ టచ్ చేయలేదు. కాంప్లెక్స్ అనాలిసిస్ లో ఓన్లీ 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. రియల్ అనాలిసిస్ లో 11 క్వశ్చన్స్ ఇచ్చాడు. లీనియర్ ఆల్జిబ్రాలో 8 క్వశ్చన్స్, ఓడిఈ 6 క్వశ్చన్స్, పిడి 8 క్వశ్చన్స్, ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ కి వెళ్ళి 3 క్వశ్చన్స్, క్యాల్కులస్ ఆఫ్ వేరియేషన్ సిఓవికి వెళ్ళి 2 క్వశ్చన్స్, న్యూమరికల్ అనాలిసిస్ 4 వచ్చినాయండి ఇందులో. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా స్టార్ట్స్ 40 వచ్చాయి. ఇంతకుముందు 42 ఇచ్చాడు 2023లో. 2022 అండ్ 2019 ఇట్ సెల్ఫ్ ఓన్లీ 40 క్వశ్చన్స్ కన్ఫైన్ అయ్యండి. స్టార్ట్స్ లోపల 40 క్వశ్చన్స్ మాత్రం ఇస్తున్నాడు. అంటే 60 మ్యాథమెటిక్స్, అంటే 60:40 పోర్షన్ లో ఫాలో అవ్వాలి. యాక్చువల్గా ఒకటే యూనిట్ ఉన్నప్పటికీ, స్టార్ట్స్ లో ఒకటే యూనిట్ ఉన్నప్పటికీ ఎవరైతే స్టార్ట్స్ స్టూడెంట్స్ టీఎస్ఎట్ రాస్తున్నారో వాళ్ళకు కూడా ప్రియారిటీ ఇవ్వడం కోసం 60:40 పెట్టారు. చాలా మంది అనుకున్నారు 1/4 అంటే ఒక యూనిట్ ఉంది కదా సార్, మరి ఒకటే యూనిట్ ఉన్నప్పుడు 25 క్వశ్చన్లు ఇవ్వాలిగా, 40 క్వశ్చన్స్ ఇస్తా ఉన్నారు అనేది ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. మీరు రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ పోర్షన్ మాత్రం ఇలా డివైడ్ చేయడం జరిగింది. 2022 టీఎస్ఎట్ ఎగ్జామినేషన్ లో 40 క్వశ్చన్స్, ఎగ్జాక్ట్లీ 40 క్వశ్చన్స్ ఐ కౌంటెడ్. దాంట్లో మనకు ఇచ్చినటువంటి స్టార్ట్స్ పార్ట్ 40 క్వశ్చన్. ఇక్కడ మీకు ఈ 40 క్వశ్చన్స్లలో చూద్దాం. ఈ 40 క్వశ్చన్స్ లో 25% అంటే 10, 25% అంటే 10 ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఆప్షన్స్ లో దేనికి ఎక్కువ మార్కింగ్ ఇచ్చారు, ఫస్ట్ కా, సెకండ్ కా, థర్డ్ కా, ఫోర్త్ కా, విత్ డీటెయిల్ గా చూద్దాం. అయితే దీంట్లో చూసినట్లయితే 40 ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ 8 కరెక్ట్ ఉన్నాయి, సెకండ్ ఆప్షన్ 10 కరెక్ట్ ఉన్నాయి, థర్డ్ ఆప్షన్ 11 కరెక్ట్ ఉన్నాయి, ఫోర్త్ ఆప్షన్ 11 కరెక్ట్ ఉన్నాయి. ఇంతకుముందు థర్డ్ ఆప్షన్ లో 14 ఇచ్చాడు, ఇక్కడ థర్డ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ 3 కూడా 11 వచ్చేసింది. ఐ మీన్ 10 ఒకటి, సెకండ్ 10, 11 వచ్చింది. 11 + 11 22. సో దిస్ ఈజ్ 10, 32 + 8 40. ఎస్. ఇప్పుడు చూడండి, మీరు సింపుల్ లాజిక్ అప్లై చేసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ 60 క్వశ్చన్స్ ఇచ్చాడు. మ్యాథమెటిక్స్ లో 60, మ్యాథమెటిక్స్ లో 60 అంటే మనం 30 క్వశ్చన్స్ 50% వచ్చేద్దాం. 30 క్వశ్చన్స్ కనుక చేయగలిగినట్టయితే 30 × 2 60 మార్క్స్. ఇంతకుముందు చెప్పినట్టు స్టార్ట్స్ లో మేము ఏం ప్రిపేర్ కాలేదు, ఏం చూడలేదు. జస్ట్ యూ పుట్ ఎనీ వన్ ఆఫ్ ద ఆప్షన్, ఐదర్ సి తీసుకున్నా కూడా మనకి ఏమైతుంది, బి తీసుకున్నా, సి తీసుకున్నా. ఇక్కడ 10 బికి ఇచ్చాడు, 11 సికి ఇచ్చాడు, సినే తీసుకున్నాం. 11 × 2 22 మార్క్స్. అడిషనల్ గా ఇంకా మ్యాథ్స్ లో 30 నీకు తెలిసినే ఉన్నాయి, తెలవని కూడా ఉన్నాయి ఇంకా 30 క్వశ్చన్స్. ఆ 30 క్వశ్చన్స్ లో అట్లీస్ట్ 4 క్వశ్చన్స్ ఏదైనా ఒక ఆప్షన్ తీసుకున్నట్టయితే, అది థర్డ్ ఆప్షన్ పెట్టుకుందాం అనుకున్నాం, ఒక 4 క్వశ్చన్స్ కరెక్ట్ అయింది, అది 8 మార్క్స్. సో 60 + 22 82 + 8 90 మార్క్స్. ఎస్.
ఇక్కడ 90 వచ్చినాయి అంటే నీకు పేపర్ 1లో అట్లీస్ట్ ఒక 60 మార్క్స్ వచ్చి రాగలిగిన పేపర్ 1లో 60 రావాలంటే 25 క్వశ్చన్ 30 క్వశ్చన్ చేసినావు అనుకున్నాం 30 into 260 యూ గాట్ 150 మార్క్స్ 150 మార్క్స్. సో నియర్లీ కొంచెం స్మార్ట్ వర్క్ చేసి కొంచెం ఓపికతోటి పేషెన్స్గా రిమైనింగ్ ఆప్షన్స్ కంటే ఈ రకంగా చూస్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సెట్ క్రాక్ చేయడం అనేది కష్టం. చాలా మంది నేను స్కూల్లో పనిచేస్తున్నాను, నేను డైరెక్ట్ అటెంప్ట్ చేస్తాను, నాకు సెట్ వచ్చింది. నేను కాళ్ళలో పనిచేస్తున్నాను, డైరెక్ట్ అటెంప్ట్ చేశాను, సెట్ వచ్చింది. కొంతమంది నేను ఎక్కడ పని చేస్తలేరు, బట్ కొంచెం పేపర్ 1 చూసుకున్నాను, నాకు సెట్ వచ్చింది. ఎస్, ఈజీగా నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇలా జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్తా ఉన్నాను. ఇకపోతే 2019 విషయానికి వచ్చేసరికి ఎలా జరిగింది, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని చూసినట్లయితే 2019లో గ్రూప్ థియరీకి వెళ్ళి హైయెస్ట్ స్కోర్ ఇక్కడ 9 ఇచ్చాడు. అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాకి వెళ్ళి 9 క్వశ్చన్స్, కాంప్లెక్స్ అనాలిసిస్ 6 క్వశ్చన్స్, ఇంతకుముందు 5 ఇస్తే ఇక్కడ 6 ఇచ్చాడు. రియల్ అనాలిసిస్కి వెళ్ళి 12 క్వశ్చన్ ఇచ్చాడు, సేమ్ 2023లో ఇచ్చినట్టు. లీనియర్ ఆల్జీబ్రాకి వెళ్ళి 7, ఓడిఈ 6 క్వశ్చన్స్, పీడిఈ 6 క్వశ్చన్స్, క్యాల్కులస్ ఆఫ్ వేరియేషన్ 2 క్వశ్చన్స్, ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ 3 క్వశ్చన్స్. సో నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ అనాలిసిస్ 3 క్వశ్చన్స్, టోపాలజీ ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. I repeat once again, numerical analysis 3, topology 3, integral equations 3, COV 2, PDE 6, ODE 6, linear algebra 7, RA 12, real analysis, complex analysis 6, so group theory 9 questions. ఇక్కడ హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది? సేమ్ రియల్ అనాలిసిస్ కి ఉంది. తర్వాత వచ్చేసి లీనియర్ ఆల్జీబ్రాకి వచ్చింది. తర్వాత నెక్స్ట్ గ్రూప్ థియరీకి వచ్చింది. సో గ్రూప్ థియరీ సెకండ్ పొజిషన్, లీనియర్ ఆల్జీబ్రా థర్డ్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్ రియల్ అనాలిసిస్. సో ఆ రియల్ అనాలిసిస్ సంబంధించి పర్ఫెక్ట్ కనుక ఉన్నట్లయితే అక్కడ 12 క్వశ్చన్స్ ఉన్నాయి, అట్లీస్ట్ 10 ఖచ్చితంగా 10 వచ్చేటట్టు చేసుకోవాలి. సో ఆ విధంగా చూసినట్లయితే ఇక్కడ కూడా ఆ విధంగా సేమ్ ఐడియా 60-40. ఇక్కడ కూడా మ్యాథ్స్ లో 60 క్వశ్చన్స్, స్టాట్స్ లో 40, ఎగ్జాక్ట్లీ 40 క్వశ్చన్స్ ఇచ్చారు. సో సేమ్ క్యాల్కులేషన్ ప్రకారం చూసినట్టయితే ఒకటి మనము లోయర్ బౌండ్ కింద తీసుకున్నాం. మ్యాథమెటిక్స్ లో 80 to 90 మార్క్స్ రావాలి. మ్యాథమెటిక్స్ లో 80 to 90 బాగుంది. అదే పేపర్ 1లో 60 to 70, 30 క్వశ్చన్స్ కావచ్చు, 35 క్వశ్చన్స్ కావచ్చు. 30 చేస్తే 60 వస్తాయి, 35 చేస్తే 20 వస్తాయి. 60 to 70 లోయర్ బౌండ్ కనుక చూసినట్టయితే 80 + 60 140, 90 + 70 160. అంటే 140 to 160 మధ్యలో కనుక నువ్వు స్కోర్ తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు సెట్ క్రాక్ అవుతావు 100%. సో నీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి? సార్ నేను ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను, నేను రీచ్ కాగలనా? ఎస్, 100%. కొంచెం లాజిక్ ఆలోచించుకుంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ముఖ్యంగా మీరు చూడండి, ఒక 3 క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్ తీసుకోండి. అది ఐదర్ టీఎస్ఎట్ కానీ, ఏపీ సెట్ కానీ, ఏదైనా ఒక సెట్, కర్ణాటక సెట్ కానీ, ఏ సెట్ తీసుకున్నా కూడా అది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, నో ప్రాబ్లం, మీరు అర్థం చేసుకోవచ్చు. అది తీసుకొని కనుక మీరు స్టడీ చేస్తే క్వశ్చన్స్ ఎలా అడుగుతా ఉన్నాడు, ఏ రేంజ్ క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. సో సెట్ కొన్న సిఎస్ఐఆర్ సిలబస్ ఇస్ సేమ్, వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ కొంచెం లెంతీ, స్టాండర్డ్ కొంచెం అంత స్టాండర్డ్ కాకుండా కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ అండర్ ఎస్టిమేషన్ చేయడానికి అసలే ఛాన్స్ లేదు. ఈ విధంగా పేపర్ 1లో 50 క్వశ్చన్స్, పేపర్ 2లో 100 క్వశ్చన్స్, టోటల్ 150 క్వశ్చన్స్, 300 మార్క్స్ కు టీఎస్ఎట్ గతంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఈసారి కూడా టీఎస్ఎట్ నెక్స్ట్ మంత్ అనగా సెప్టెంబర్ 10, 11, 12, 13 4 రోజులలో రోజుకు 2 షిఫ్ట్ల చొప్పున 8 షిఫ్ట్లు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇప్పటి వరకు డేట్లు అయితే ఈ రోజు మ్యాథ్స్ ఈ రోజు డేట్ అని డిసైడ్ చేయలేదు. డేట్ రానున్న రోజుల్లో డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ మంత్ 2nd కు మనకు అడ్మిట్ కార్డు కూడా ఓపెన్ అవుతాయి. దాన్ని తీసుకొని మనం బ్రహ్మాండంగా ఎగ్జామ్ రాయొచ్చు, ఒక కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ రాయాలి, నాకు వస్తుందన్న ఉద్దేశంతో చదవాలి. సో ఆ విధంగా కొన్ని టెక్నిక్స్, ఈజీ ట్రిప్స్ ఉన్నటువంటి లీనియర్ ఆల్జీబ్రా కానీ, అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా, కాంప్లెక్స్ అనాలిసిస్ లో రెసిడ్యూస్ మీద, పోల్స్ మీద, సింగులారిటీస్ మీద, సో అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో సైలస్ థీరమ్స్ మీద, ఫైనైట్ ఫీల్డ్స్ మీద, గ్రూప్ థియరీ, రింగ్ థియరీ, బేసిక్ ఫండమెంటల్స్, డైరెక్ట్ ఫార్ములా ఉండేవి, షార్ట్ కట్స్ ఉండేవి. సో టోపాలజీలో కానీ, ఇంటిగ్రల్ సిఓవి, క్యాల్కులస్ ఆఫ్ వేరియేషన్స్ తక్కువ టాపిక్ ఉంటుంది. అదే మార్కోవియా చైన్ స్టార్ట్స్ లోపల ఓఆర్ ఆపరేషన్ రిజల్ట్స్ కానీ, ఆపరేషన్ రిజల్ట్స్ కూడా ఎక్కువ ఇస్తాడు క్వశ్చన్, 1 hour ఒక క్వశ్చన్ మాత్రమే ఇస్తున్నాడు. సో అదే మార్కో చైన్ మీద మాత్రం ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. దాని మీద ప్రిపేర్ అయితే బాగుంటుంది. పిడిఓడి లాంటి టాపిక్ కూడా బ్రహ్మాండంగా చదవచ్చు. రిపీట్ అవుతా ఉన్నాయి క్వశ్చన్స్, మోడల్ సేమ్ క్వశ్చన్ కాకపోయినా మోడల్స్ రిపీట్ అవుతున్నాయి. ఆ విధంగా మనం ఎగ్జామ్స్ రాస్తే సో ఖచ్చితంగా సెట్ క్రాక్ చేయడం అనేది కష్టమా అంటే 100% కష్టం కాదు. ఈజీగా అప్పుడప్పుడు 15 రోజులు చదివినా వస్తుంది, 1 month చదివినా కూడా
ప్రిపరేషన్ మీకు రావచ్చు. అది కష్టమైన పని అయితే అసలు కానే కాదు.